నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావిడైతే మొదలైంది. 11వ తారీఖున మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. కానీ ఏదైతే ఏకగ్రీవాలు ఉన్నాయో అవే అందరినీ కూడా కలవరపెడతా ఉన్నాయి. ఏకగ్రీవాలు జరుగుతున్నటువంటి తీరు కూడా చాలా కలవరపెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్, ఏకగ్రీవాలు సర్పంచ్లకు సంబంధించినటువంటి ఏకగ్రీవాలను చూస్తూ ఉన్నారు, వేలం పాటలు వేస్తూ ఉన్నారు, బహిరంగంగా డబ్బులు ఇచ్చి ఆ యొక్క పదవిని కొనుక్కుంటా ఉన్నారు. ఈ పద్ధతి ఎలాంటిదంట? ఈ పద్ధతి చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది మీకు? పంచాయతీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలైనా డబ్బులతో కూడుకున్న ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం అయితే అది మనకు తెలుసు. సో అది ఇంకొక రూపం తీసుకున్నది. ఇంకో రూపం ఏంటంటే ప్రజలకు డబ్బులు ఇచ్చే పద్ధతి కాకుండా మొత్తంగా దాన్ని ఆక్షన్ చేసి ఆ డబ్బుల్ని పంచాయతీ అభివృద్ధి కొరకు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే డబ్బులు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటున్నారు, లేదా డబ్బులు ఇచ్చి ఎందుకు గెలుస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు కూడా అంటున్నారు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొంటున్నారు. ఇది మీరు ఈ విలేజెస్ ఏవైతే ఆక్షన్ అవుతున్నాయో వాటిని బహుశా మనము కొంత పరిశోధన చేస్తే ఇవి కాస్త అర్బన్ ఏరియాస్కు దగ్గరున్న అంటే రిమోట్గా ఉన్న ఆదివాసీ గ్రామాల్లో లేక తెలంగాణలో మరి వెనుకబడినటువంటి ప్రాంతాలను కాకుండా ఇది అర్బనైజేషను జరిగి భూమి విలువ విపరీతంగా పెరిగినటువంటి సందర్భంలో వీళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి పోనీ ప్రజల సేవ చేయడానికే ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఇది ఒక రకమైన వ్యాపారం. డబ్బులు ఎట్లయితే పెట్టి వ్యాపారాలు చేస్తుంటారో ఈ సర్పంచులు రేపు గెలిచిన తర్వాత, అంటే ఈ డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో భూములు ఏవైతే అమ్ముకుంటారో రైతులు, ఈ అంటే కాంట్రాక్టర్ క్లాసు, రియల్ ఎస్టేట్ క్లాస్ ఏదైతే వచ్చిందో వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే మీరు పోయిన దాంట్లో ఆ టర్మ్లో ఉన్న సర్పంచులు చాలామంది చివరి దశలో చాలా కష్టపడ్డారు. అంటే కాంట్రాక్టుకు ఇవ్వడము, రోడ్లు వేయడము, ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేయకపోవడం, దాని మీద సర్పంచుల సభలు జరిగాయి, ధర్నాలు జరిగాయి. మేము కూడా వెళ్ళి అప్పుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంటే మొత్తంగా దేశ పరిస్థితి ఏమిటంటే ఎన్నికలు కానీ, ప్రభుత్వం నడపడం కానీ, మంత్రి పదవులు కానీ ఇది వ్యాపారంగా మారడం ఏదైతుందో, అంటే వ్యాపారం అనేది అది ఎన్నికలోకి వచ్చేసింది. అది చివరికి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే రూపంలో కాకుండా ఇప్పుడు ఆక్షన్, ఓపెన్గా ఆక్షన్ చేయడం. కానీ పంచాయతీ ఎన్నికల విషయంలో కొంచెము అపోజిషన్ అంటే లేకుండా ఎన్నికలు జరగాలి అనేది కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ప్రతిపక్షం లేకుండా ఎన్నికలు యునానిమస్గా జరిగితే మంచి. యునానిమస్ ఎన్నికలు అనేటువంటిది ఈ ప్రక్రియ చాలా కాలంగా నడుస్తున్నది. ఆశ్చర్యంగా 1964లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వాళ్ళు పంచాయతీ ఎన్నికల గురించి ఒక హాస్యాస్పదమైనటువంటి రికమెండేషన్ చేశారు. అప్పుడు వాళ్ళు చేసిన రికమెండేషన్ ఏంటంటే ఈ పోటీ పడడము, గ్రామాల్లో ఈ కక్షలు పెరగడము, వీటిని ఒక ఇదిగా చెప్పి, ఒక మిషగా చెప్పి, ఎలాగో రాజకీయ పార్టీలు సింబల్ మీద కాంటెస్ట్ చేయడం లేదు కనుక అప్పుడు ఏం చేస్తారు, ఆయన రిఫార్మ్స్ కమిషన్ ఏం చేశారంటే ఎవరెవరైతే పోటీ పడతామని అనుకుంటున్నారో పోటీ పడే వాళ్ళందరూ నామినేషన్ ఫైల్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రామంలో ఒక చిన్న పిల్లవాడిని పిలిచి ఒక లాటరీగా దాన్ని వేసి ఒక దేవాలయంలో కలిసి ఎవరి పేరు వస్తే వాళ్ళు సర్పంచ్గా కాంటెస్ట్ చేయాలి, వాళ్ళు సర్పంచ్ కావాలి. దీనివలన ఈ పోటీతత్వం తరిగి తర్వాత మధ్యన కక్షలు తగ్గి గ్రామంలో యునానిమస్ ఎలక్షన్ జరగడం అనేది అప్పుడే మేము ఈ లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోవాలి అన్న. అప్పుడు మేము ఇంకా విద్యార్థులం. మాకే అది రిపోర్ట్ చదివినప్పుడు ఇదేమిటి అసలు లాటరీ మీద తీయడం ఏంటి అంటే, లాటరీ మీద తీయాలి అని ఎందుకు ఆయన సజెస్ట్ చేశాడంటే గ్రామాల్లో ఏ కక్ష లేకుండా ఎన్నికలు జరగాలి అని.
కానీ ఎన్నికలు జరగడం అనేది సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో గ్రామానికి ఏం మంచి చేస్తాం అనేటువంటిది ఒకటి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడు ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు. ఇవాళ గెలిచిన యునానిమస్గా గెలిచిన చోట కొందరు బీజేపీ వాళ్ళు గెలిచారని, కొన్ని చోట పోటీ లేదని, ఎవరు గెలుస్తున్నారని కొంచెము బాగా బలం ఉన్న వాళ్ళు బెదిరించవచ్చు కూడా, మిగతా వాళ్ళని బెదిరించి పోటీ చేస్తే నిజంగా చూస్తామని. ఇది మొత్తంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఎన్నికలు, ఒక ప్రజలు అభిమానించి వీళ్ళైతే మన గ్రామానికి మంచి జరుగుతుంది అని ఎన్నుకోవాల్సినటువంటి ఒక ప్రక్రియను దాన్ని ఒక తప్పుదారి పట్టి ఇట్లా ఒక వక్రీకరణ చెంది ఇవాళ మనకు కనిపిస్తున్నది లాటరీయా, లేకపోతే ఆక్షనా, లేకపోతే బెదిరింపులా, ఇక్కడ దాకా వచ్చింది. కానీ నిజానికి ఒరిజినల్గా దానికంటే ఈ మొత్తము ఎన్నికలు అనే ప్రస్తావన వచ్చినప్పుడు, ఎన్నికలు అనేటువంటిది ఒక ప్రక్రియ వచ్చినప్పుడు, ఎన్నికల ద్వారా ప్రజలకు ఒక అవకాశం తమకు నచ్చినటువంటి వాడిని ఎన్నుకుంటే ప్రజలు వెళ్ళి వాళ్ళని గట్టిగా అడగొచ్చు, మేము మిమ్మల్ని ఎన్నుకున్నాము, ఏం చేస్తున్నారని. ఈ ఆక్షన్ వలన వచ్చే ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు సర్పంచులు డబ్బులు చేసుకొని మొదలు పెడితే ఒకళ్ళు ఎవరైనా ప్రజల్లో కొందరు ధైర్యం ఉన్నవాళ్ళు, లేకపోతే నిజాయితీ ఉన్నవాళ్ళు, ఏంటి అసలు మీరు డబ్బులు చేసుకోవడం ఏంటి అంటే, ఏం డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదా, నేను ఆక్షన్లో డబ్బులు ఇవ్వలేదా, ఉట్టిగానే వచ్చాను నేను, లేదా ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి గెలిచిన వాళ్ళు, మేము డబ్బులు ఇస్తే గెలిచాము, మీరేంటి అసలు అడిగేది, వాళ్ళ మీరు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఓటేశారా అని ప్రజలకు ఉండేటువంటి ఒక నైతిక బలం, అంటే ప్రశ్నించేటువంటి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఒక హక్కు ఏదైతుందో, ఒక అధికారం ఏదైతుందో అది ప్రజలు కోల్పోతున్నారు. అది కోల్పోవడం వలన ప్రజాస్వామ్యము సుసంపన్నమయ్యే బదులు ప్రజాస్వామ్యం తీవ్రమైనటువంటి ఈ వక్రీకరణకు గురై అది ఏదో మనం అనుకుంటే ఎన్నికలు ఎక్కడ దారితీస్తాయంటే తీరా అది ఇటువంటి మార్గాల ద్వారా చేయడం వలన ప్రజాస్వామ్యం బలపడదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చూస్తూ ఉంది, ఈ వీడియోలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధికార పక్షం చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా అసలు చోద్యం చూస్తుంది అన్నటువంటి పదాలు వినబడతా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ విషయంలో మాట్లాడాలనుకుంటే ఈ యాక్షన్స్ విషయంలో ప్రధానంగా అంటే ఎలక్షన్ కమిషను ఈ ఎన్నికలు ఎలా జరగాలి అనే పద్ధతి ఏదైతుందో, ఈ పద్ధతిలో అంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లుగా కాకుండా పంచాయతీ ఎన్నికలు జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి ఇది ప్రారంభమైంది. పార్టీ లెస్ ఎన్నికలని ఆయన అన్నాడు. యునానిమస్ ఎన్నికలు అనేటువంటిది చాలా కాలంగా ఇది చర్చలో ఉంది. చాలా గ్రామంలో బలవంతులైనటువంటి వాళ్ళు, భూస్వాములు, చాలా సంపన్నులు, వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. ఇవి బహుశా ఇది రిజర్వ్డ్ సీట్లలో ఇటువంటిది జరగడానికి కొంచెం అవకాశం తక్కువ. ఇది ఓపెన్ సీట్లలోనే ఎక్కువ జరుగుతుంటుంది. లేదా ఈ ఎన్నికల్లో అంటే ఒక రిజర్వ్డ్ సీట్లో ఇటువంటి ఆక్షన్ జరిగి ఉంటే ఎవరో ఆయన వెనక ఉండి ఆ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు ఆక్షన్లో గెలువు అని అంటే ఇతను ఆక్షన్లో పెడితే డబ్బులు ఆయన పే చేయొచ్చు. కానీ మొత్తంగా ఈ ప్రక్రియ ఏదైతుందో ఇది లిబరల్ డెమోక్రసీలో, అంటే ఈ ఉదార ప్రజాస్వామ్యం, ఎన్నికలే ప్రజాస్వామ్యమా అని అనుకునే దేశంలో ఎన్నికలే భ్రష్టపడిపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎట్లా బలపడుతుంది అనేటువంటి ఒక మౌలిక ప్రశ్న ఇవాళ ఈ ఆక్షన్స్ కానీ, లేదా ఈ బెదిరింపులు కానీ, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు దీంట్లోకి రావడం కానీ, ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి అభివృద్ధి మాత్రం కాదు. హిల్ టు పాలసీకి సంబంధించింది ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నాం. అటు బీజేపీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రభుత్వము 9,000 ఎకరాలను అప్పనంగా కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకున్నటువంటి అవగాహన మేరకు అది కరెక్ట్ అంటారా? అంటే హిల్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది చూసుంటారు కాబట్టి మీకున్నటువంటి ఆలోచన ఎట్లా ఉంటుంది? అంటే ఒకటి, ఇప్పుడు ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో, అంటే ఈ పారిశ్రామికీకరణ, పరిశ్రమలు రావడం, ఒక 4వ పట్టణాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఎక్కడో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానమా జాతీయ స్థాయిలో అనేటువంటి ప్రశ్న కూడా ఒకటి వస్తుంది.
జాతీయ స్థాయిలో వాళ్ళు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు రాజ్యాంగంలో ప్రధానంగా నా దృష్టిలో ఆర్థిక అసమానతలు తగ్గించడము, సంపద అందరి ప్రయోజనానికి పనికిరావడం, సంపద సర్వ ప్రయోజనానికి హానికరంగా మారకూడదని రాజ్యాంగంలో ఆర్టికల్ 39లో రాస్తున్నది. కానీ ఈ అభివృద్ధి ఏదైతుందో ఈ ముఖ్యంగా ఈ 4వ సిటీ అయిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు, దీంట్లో పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికరణ జరుగుతుంది అని ఒకటి ఆయన అనుకుంటున్నాడు. ఇది ఓవరాల్గా దేశంలో ఉండే అభివృద్ధి నమూనాలో కొనసాగింపే. ఈయన ఆల్టర్నేటివ్గా ఇది కొనసాగింపే. చంద్రబాబు నాయుడు గారు 3rd సిటీ ఆయన తీసుకొచ్చింది ఏదైతే హైటెక్ సిటీ ఉందో కనుక ట్విన్ సిటీస్ నుంచి అది 3 సిటీస్ అయింది. ఇప్పుడు 4th సిటీ. రేవంత్ రెడ్డి గారు చాలా కాలంగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు. ఆయన కేవలం 1.5-2 సంవత్సరాల ముందే ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కనుక కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ కాకముందు చంద్రబాబుతో ఉన్నాడు. మొత్తంగా చంద్రబాబు మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఇప్పుడు అక్కడ అమరావతి కూడా అంతే కదా. అమరావతి కూడా ఆయన హ్యూజ్ ల్యాండ్, సరే క్యాపిటల్ సిటీ కొరకు, క్యాపిటల్ సిటీ కొరకు అంత ల్యాండ్ ఎందుకు తీసుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న అన్నప్పుడు పారిశ్రామికీకరణ కొరకు. పారిశ్రామికవేత్తలు రావాలంటే వాళ్ళకు భూమి, నీళ్లు, తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇస్తే వస్తారని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకుండే ఒక అంబిషను ఏమిటంటే చంద్రబాబు నాయుడు 3 సిటీలు చేస్తే నేను 4వ సిటీ డెవలప్ చేశాను. కానీ దాంట్లో ఉండే కష్ట నష్టాలు, దాంట్లో రైతుల భూమి తీసుకోవడము, తర్వాత వచ్చే పరిశ్రమలు ఏ పరిశ్రమలు వస్తాయి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ రావడం లేదు. ఇప్పుడు బాంబే, కల్కట్టా ఇవన్నీ సిటీలు డెవలప్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఉత్పత్తులు చేసేటువంటి సెక్టార్లు పెరిగాయి. బాంబేలో ముందు బట్టల పరిశ్రమ విపరీతంగా పెరిగింది. అట్లా సిటీలు డెవలప్ అయ్యాయి. మీరు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు వస్తే దాంట్లో అభివృద్ధి మరొక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి చేసే పారిశ్రామికవేత్తకు చాలా బాధ్యత ఉంది. అందుకని మీరు టాటాను అంబానీని పోలిస్తే లేదా టాటాను అదానీని పోలిస్తే మీకు చాలా తేడా కనిపిస్తుంది. టాటా 40% తన లాభాలని ఇన్స్టిట్యూషన్ పెట్టాడు, విద్యాసంస్థలను పెట్టాడు, జంషెడ్పూర్ నగరాన్ని డెవలప్ చేశాడు, లేబర్కు అంటే తమ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి చాలా కొంత గౌరవప్రదమైన జీవితం ఇచ్చాడు. ఇది ఒక పారిశ్రామికవేత్త దీర్ఘకాలంగా ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి అని పేరు మీద వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూములు కొనడము, భూములు అమ్మడం, లేకపోతే మనీ లాండరింగు, కాంట్రాక్టులు తీసుకోవడం, ఈ హౌసింగు కట్టేసి దీంట్లో లాభాలు చేసుకోవడము, తర్వాత భూములు గన్లంతో ఇవ్వడం. ఇప్పుడు గన్లంతో ఇవ్వడం అనేది ఇప్పుడు మనం ఆపరేషన్ కగారు పేరు మీద జరుగుతున్నది. తొందరగా గన్లంతో ఇవ్వాలి అనేటువంటి ఒక తొందరపాటు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ డామినెంట్ క్లాస్ ఎవరైతున్నారో వాడు భూమిలో ఉండే సంపదను తవ్వి దాన్ని అమ్మి లాభాలు చేసుకోవాలి, లేదా భూమిని కొని మళ్ళీ భూమిని అమ్మడంలో లాభాలు, లేదా అప్పులు ఇచ్చో లేకపోతే మనీ లాండరింగ్ చేసి లాభాలు చేసుకోవాలి. ఈ క్లాసు బలపడింది, దేశంలో ఈ క్లాస్ బలపడింది. ఈ క్లాస్ బలపడడం వల్ల వాళ్ళ 4th సిటీ డెవలప్మెంట్ కూడా దాంతో ముడిపడింది. ఇది రియల్ ఎస్టేట్తో ముడిపడింది. రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు అది నిజమైనటువంటి డెవలప్మెంట్ కాదు. అది ఒక రకంగా ఆర్టిఫిషియల్, అది కృత్రిమంగా ధరలు పెంచడం. ఓ ₹1,00,000 భూమి 10 లక్షలు అవుతుంది, 10 లక్షల భూమి ₹1 కోటి అవుతుంది. ఎందుకు అవుతుంది? అదే భూమి కదా, అదే భూమి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 100 రెట్లు పెరుగుతున్నది భూమి విలువ. భూమి అదే, దానివల్ల వచ్చే లాభాలు ఏమో అలా ఉంటుంది. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఏదైతుందో, ఈ హౌసింగ్ అని పెద్ద పెద్ద ఇళ్ళు కట్టడము, ఇవి ఏదైతున్నదో దీనివలన 4th సిటీ కూడా భూమిని ప్రభుత్వం తీసుకొని తర్వాత భూమిని భిన్న పరకాలుగా వాళ్ళు భూమిని తీసుకొని ఆ భూమిని మళ్ళీ అమ్మడము, లేకపోతే ఆ భూమిలో ఏదైనా వస్తువులు ఖనిజాలను తవ్వుకోవడం. నా దృష్టిలో వీళ్ళు 4th సిటీ అని ఇదైతే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీసు, ఇథనాలు, ఇవి కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి.
ఇవి చాలా కాలుష్యాన్ని పెంచేటువంటి పరిశ్రమలు. ఈ పరిశ్రమలు వాళ్ళ దేశాల్లో నిషేధింపబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మీరు మందు ప్రొడ్యూస్ చేయాలంటే ఆ మందు చాలా కాలుష్యాన్ని తీస్తుంది. ఒకవేళ ఏ కాలుష్యం లేకుండా మందును మనం ఉత్పత్తి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కనుక అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు కాలుష్యాన్ని పర్మిట్ చేయలేదు కాబట్టి చాలా చోట్ల దాన్ని నిషేధించారు. ఈ మూడో ప్రపంచ దేశాలకేమో పారిశ్రామికంటే వీళ్ళు పోయి ఏ దేశంలో వెళ్ళినా మా దేశానికి పరిశ్రమలు అంటే ఫస్ట్ పరిగెత్తుకొచ్చేది ఈ ఇండస్ట్రీసే. మీరు మేజర్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ నుంచి వస్తుంది. వాళ్ళని ఒకవేళ మీరు ఈ కండిషన్ పెట్టి షరత్ ఏమిటంటే మీరు ఎఫ్లూయెంట్ ఏమాత్రం బయటకు వదలకుండా మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ తోటి చేయాలంటే మందు ప్రొడక్షన్ ఖర్చు పెరుగుతుంది. లాభాలు ఇప్పుడు ఏదైతే లాభాలు వస్తున్నాయో ఆ లాభాలు అప్పుడు రావు, అంత పెద్ద ఎత్తున లాభాలు రావు. కనుక వాళ్ళు ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికీకరణ చెందాలి అనేటువంటి ఒక తొందర ఏదైతుందో అటువంటి దేశాలకు తరలి వస్తున్నారు. లేదా మన దేశంలో ఉండేవాళ్ళైనా ఈ రంగంలో పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అయితే ఏమైంది మీకు గంగా నది దగ్గర నుంచి మూసీ నది దాకా అన్ని నదులన్నీ కాలుష్యం అయిపోయాయి. ఇప్పుడు మూసీ నదిని మనం చూసే పరిస్థితి లేదు. దాన్ని ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ ప్రక్షాళన ఒకవైపు ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చి మీరు మూసీ ప్రక్షాళన చేసిన ఓ 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళంతా ఎఫ్లెంట్ నాటికి వదిలిపెడతారు. గంగా నది భారతీయ జనతా పార్టీ అయితే వాళ్ళ స్వప్నము గంగా నది, స్వచ్ఛమైన గంగా నది, మొత్తం దేశ చరిత్ర దాంతో ముడిపడింది. 10 ఏళ్ళు అయింది వాళ్ళు వచ్చి. గంగా నది ఏం చేయలేకపోతున్నారు. గంగా ప్రాజెక్ట్ అన్నారు, గంగా క్లీన్ ప్రాజెక్ట్ అన్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ పరిశ్రమలు ఏవైతే కాలుష్యాన్ని వదులుతున్నాయో వాళ్ళని ఆపే పరిస్థితి వీళ్ళకి లేదు. వాళ్ళే వీళ్ళ సపోర్టు వాళ్ళను మూసేశారనుకోండి పార్టీ యొక్క భవిష్యత్తు గందరగోళం ఉంటుంది. కనుక ఒకదాంతో ఒకటి ముడిపడిపోయింది. కానీ పరిశ్రమలు చాలా స్వచ్ఛమైన పరిశ్రమలు, వస్తూత్పత్తి చేసే పరిశ్రమలు, అందరికీ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు, లాభాలు చేసుకోవచ్చు. కానీ కాస్త లాభాలని నిజాయితీగా చాలా స్వచ్ఛంగా చేసుకునేటువంటి ఉంటే ఆ దేశము కొంత తొందరగా మనం అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోవచ్చు. కానీ ఆ అభివృద్ధి నిజమైన అభివృద్ధి. ఇది ఒక కృత్రిమైనటువంటి అభివృద్ధి. కానీ ఏ కారణమైతే ఏంటి ఫోర్త్ సిటీ అంటున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు, భూమిని తీసుకుంటున్నారు, కొంతమందిని భయంగానో భక్తితోనో డబ్బులు ఇచ్చో ఏదో చేసి మొత్తంగా తీసుకుంటున్నారు. కానీ నేను అనుకోమంటే ఈ అభివృద్ధి నమూనా సరి అయిందేనా కాదా అనేటువంటిది ఆలోచించి దానికి చర్చించి దీని పర్యవసానం ఏమిటి, ఇది నిజంగా తెలంగాణ అభివృద్ధేనా అనేటువంటి చర్చ జరగవలసినటువంటి అవసరం. జిహెచ్ఎంసీలో దాదాపు 26 మున్సిపాలిటీల విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దానికి గవర్నర్ కూడా పచ్చజెండా ఊపినటువంటి పరిస్థితి. ఈ విలీనం అనేది ఈ టైంలో అవసరం అంటారా? అంటే ఇప్పుడు భూమి కావాలంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ భూమిని కలిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ భూమికి ధర తక్కువ ఉంటుంది, గ్రామ పంచాయతీకి ధర తక్కువ ఉంటుంది, పట్టణం అయితే ధర ఎక్కువ ఉంటుంది. సరే, పట్టణం అర్బనైజేషన్ కూడా కొంత పెరుగుతున్నది. ఇప్పుడు మున్సిపాలిటీని మీరు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపడము లేకపోతే పంచాయతీని మున్సిపల్ చేయడం వలన ప్రజల యొక్క దృష్టి ఏమిటంటే పట్టణంలో ఉంటున్నాం. ఇప్పుడు ఇవాళ గ్రామాల నుంచి కొంచెం ఆదాయాలు పెరిగిన వాళ్ళు భూములు అమ్ముకొని హైదరాబాద్ నగరానికి వచ్చి పట్టణం. ఈ ఒక కారణం ఏంటంటే అక్కడ గ్రామాల్లో వసతులు సరిగ్గా లేవు, పిల్లల చదువు, ఎందుకంటే ఉన్న విద్యను పాడు చేసాం గ్రామాలలో. తర్వాత మనము హాస్పిటల్స్ లేవు, మందులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, డాక్టర్స్ లేరు. డాక్టర్స్ మస్తు మంది ఉన్నారు హైదరాబాద్లో, కొంచెం ఆదాయం లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు గ్రామానికి పోవడానికి సిద్ధంగా లేదు, వాళ్ళు హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నారు. ఇది అసమ అభివృద్ధి. మీరు అభివృద్ధిని చేసేటప్పుడు మీరు గ్రామాల్లో మున్సిపాలిటీల్లో కూడా మినిమం ఫెసిలిటీస్, ఒక హాస్పిటల్, ఒక డాక్టరు, ఒక మంచి స్కూలు, ఒక కాలేజీ మీరు పెడితే ఇంత అర్బనైజేషన్ ఉండదు, ఇంత భూమికి డిమాండ్ ఉండదు. కానీ ఇప్పుడు వీళ్ళు అనుకోండి అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో కలిపే ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో ఈ మున్సిపాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ ప్రతిఘటించడం లేదు. మన హైదరాబాద్ నగరంలో భాగమైతే మన జీవితము బాగా మెరుగవుతుంది, మనకు డబ్బులు బాగా వస్తాయి, మన భూమికి విలువ పెరుగుతుంది. మొత్తం జనమంతా డబ్బులు ఎంత తొందరగా డబ్బులు చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన పడి ఒక కాలంలో భూమిని అమ్మాలంటే మీరు ప్రేమచంద్ నవలతో అయితే భూమి అంటే తల్లి, భూమి అంటే కూతురు, కూతురుని అమ్ముకుంటా అనేవాళ్ళు.
నేను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళని. భూమి అమ్ముకున్నట్టు కూతుర్ని అమ్ముకుంటారా అని అనుకునేవాళ్ళు. అటువంటిది వాళ్ళ ఎగిరెగిరి భూములు అమ్ముతున్నారు. ఏమిటి అమ్ముతున్నారంటే ఆ భూమిలో పంట సరిగా పండినా పండకున్న ఆ పంటలకు ధర వస్తుందా రాదా, కానీ ఒక ఎకరం అంతే 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు బ్యాంకులో పెట్టుకుంటే లేకపోతే ఇల్లు కట్టుకుంటే ఇది ఈ మొత్తము వ్యాపార దృష్టి పెరగడం వల్ల సాధారణమైన ప్రజలు ముఖ్యంగా రైతాంగంలో కూడా కొంత వ్యాపార దృష్టి పెరగడంతో అర్బన్ ఏరియాస్కు దగ్గర ఉన్నటువంటి దాంట్లో మిగతా మున్సిపాలిటీ కలిపి అక్కడ గ్రామ పంచాయతీని కలిపి దాన్ని గ్రేటర్ హైదరాబాద్ అని పేరు చెప్పి దీంట్లో ప్రజలు ఏమో వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ అది అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది అనేటువంటి ప్రశ్న ఏదైతుందో అది ఇవాళ మనకు నిజమైనటువంటి ప్రశ్న, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.